హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. విండోస్ కంప్యూటర్స్ యూజర్స్కి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అనమాట. మైక్రోసాఫ్ట్ కంపెనీ తరపు నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ప్రతి ఒక్క వర్షన్, ప్రతి ఒక్క యూజర్ అప్డేట్ కావాల్సిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది. అదేంటంటే సెక్యూరిటీ రీజన్ ప్రకారము ఎవరైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అయితే మనకి మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంది. అది విండోస్ 7 కానివ్వండి, 8 కానివ్వండి, 10 కానివ్వండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్టు శాంగ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అయితే తెలియజేయడం జరిగింది గత మే నెలలో. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ వెంటనే దానికి సొల్యూషన్స్ ఏవైతే ఉందో అప్డేట్స్ రూపంలో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులో తీసుకొచ్చింది. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మన కంప్యూటర్లో ఉండే పర్సనల్ డేటా అంతా కూడా హ్యాకర్ల చేతికి వెళ్ళడానికి సోర్సెస్ అనేవి ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వాటి ద్వారా ఉంది. ముఖ్యంగా ఎక్కడ లోపం ఉంది అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రింటర్ని మల్టీ యాక్సెసింగ్ చేసుకోవడానికి ప్రింట్ స్పూలర్ అని ఒక ప్రోగ్రామ్, చిన్న టూల్ అయితే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంది. అందులో మనకి ప్రాబ్లం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే చెప్పడం జరిగింది. సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వెంటనే మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మీరు విండోస్ 7 ఆర్ 8, 10 ఏది 11 ఏది ఉపయోగిస్తున్నా ఖచ్చితంగా మీరు వెంటనే అప్డేట్ చేసుకోండి. ఓకే, అట్ ది సేమ్ టైం మీ కంప్యూటర్లో ఇంతవరకు మీరు యాంటీవైరస్ ఉపయోగించకపోయి ఉంటే వెంటనే మీరు ఒక ఒరిజినల్ యాంటీవైరస్ని పర్చేస్ చేసుకుని విత్ లైసెన్స్డ్ వెర్షన్స్తో మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఏ ఎక్స్టర్నల్ డివైస్ ఇంకా కూడా మీ కంప్యూటర్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు కూడా బిఫోర్ స్కానింగ్ చేసి తర్వాత ఆ డివైస్ని యూజ్ చేయడం చాలా బెటర్. అట్ ది సేమ్ టైం గూగుల్ క్రోమ్ లాంటి వెబ్ బ్రౌజర్స్లో ఒక సెక్యూరిటీ ఎక్స్టెన్షన్స్ అనేవి యాడ్ చేసుకోవటం కాస్త బెటర్గా అని చెప్పుకోవాలి. ఓకే, సో సెక్యూరిటీ పరంగా మీ కంప్యూటర్లు చాలా భద్రంగా ఉండాలని ఆశిస్తున్నాను. యాక్చువల్లీ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్కి అప్డేట్స్ ఎప్పుడో మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఆపేసింది. బట్ ఈ ప్రాబ్లం అనేది అన్ని వర్షన్స్లో ఉన్నాయి కాబట్టి విండోస్ 7 అప్డేట్స్ కూడా ఇస్తుంది. ఓకే, ఈ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ విండోస్ 7 యూజర్స్ ఇంకా కూడా అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్డేట్ చేసుకున్న తర్వాత మనము ఒరిజినల్ యాంటీవైరస్తో సిస్టమ్ అంతటి కూడా స్కాన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ హ్యాకర్ల చేతిలో కంప్యూటర్లో అనేది చాలామంది తీసుకుంటున్నారు. మొత్తం డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. లైక్ మన పర్సనల్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్ రైట్స్, ఎవ్రీథింగ్ అనేది హ్యాకర్ల చేతిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే సో ప్రతి ఒక్కరు కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేసి యాంటీవైరస్తో ఫుల్ స్కాన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా విండోస్ 7, 8, 10 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకుంటున్నాం. మరి ఎలా అప్డేట్ చేయాలో రేపు నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ ప్రకారంగా చేసి చూడండి. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన అయితే చూద్దాం. విండోస్ కంప్యూటర్ని అప్డేట్ చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు అప్డేట్ అని టైప్ చేస్తే మీకు చెక్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ చెక్ ఫర్ అప్డేట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క కంప్యూటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న అప్డేట్స్ని పూర్తిగా చెక్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ అప్ టు డేట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు రావట్లేదు. ఒకవేళ విండోస్ 11 యూజర్స్ అయితే కనుక మీరు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలోకి వెళ్ళి కావాల్సిన అప్డేట్స్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే బెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ లింక్స్ ఇంకా కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. A7 యాంటీవైరస్ని ఎలా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ యాక్టివేట్ చేసుకోవాలో గతంలో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోని మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.